హలో ఫ్రెండ్స్, 2025లో రిలీజ్ అయినటువంటి ఏ మూవీ చేయలేని పని కాంతారా చాప్టర్ 1 అయితే చేసింది. అదేంటంటే ఎక్స్ట్రా ఆర్డినరీ రివ్యూస్ తెచ్చుకోవడం. మిగతా మూవీస్ కి రాలేదా అని అంటే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఒకటే లాంగ్వేజ్ లో, అంటే హిందీలో వస్తే తమిళ్లో రాలేదు, తమిళ్లో వస్తే తెలుగులో రాలేదు, తెలుగులో వస్తే మలయాళంలో రాలేదు. అంటే ఒకటి రెండు లాంగ్వేజ్ లో తప్ప మిగతా లాంగ్వేజ్లలో అంత మంచి రెస్పాన్స్ అయితే, మంచి రివ్యూస్ అయితే ఏ మూవీకి రాలేదు. కానీ కాంతారా చాప్టర్ 1 కి ఆల్ లాంగ్వేజ్ లో ఆల్మోస్ట్ ఒక 5 లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. ఇండియా మొత్తంలో అన్ని లాంగ్వేజ్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ రివ్యూస్ అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రా ఆర్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ రెస్పాన్స్ వల్ల ఈ మూవీ 2025లో మొదటి 1000 CR క్లబ్ లో చేరే మూవీ అవుతుందా లేదా అనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు 2022లో KGF చాప్టర్ 2, RRR రెండు మూవీస్ వచ్చినాయి. రెండు మూవీస్ 1000 CR క్లబ్ లో చేరినాయి. 2023లో పఠాన్, జవాన్ రెండు బాలీవుడ్ మూవీస్, రెండు షారుఖ్ ఖాన్ మూవీస్ 1000 CR క్లబ్ లో అయితే చేరినాయి. తర్వాత 2024లో కల్కి 2898 AD, పుష్ప 2 రెండు మూవీస్ 1000 CR క్లబ్ లో అయితే చేరినాయి. అంటే కంటిన్యూస్ గా 3 సంవత్సరాలు రెండు సినిమాలు 1000 CR క్లబ్ లో అయితే చేరినాయి. కానీ 2025 ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా 1000 CR క్లబ్ లో అయితే చేరలేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వచ్చినటువంటి వార్ 2, కూలీ మూవీస్ వాటి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే 1000 CR క్లబ్ లో చేరడానికి. కానీ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ రివ్యూస్ వల్ల, మిక్స్డ్ రెస్పాన్స్ వల్ల ఆ మూవీస్ అయితే 1000 CR వరకు చేరుకోలేకపోయినాయి. రీసెంట్ గా వచ్చిన ఓజీ మూవీ తీసుకోండి. ఓజీ మూవీ ఓన్లీ తెలుగుని టార్గెట్ చేయడం వల్ల అదైతే 1000 CR కి చాలా దూరంలో అయితే ఆగిపోయింది. ఓకే, అంటే అది బాలీవుడ్ లో రిలీజ్ చేసి ఉంటే మేబీ దగ్గర దాకా వెళ్ళేదేమో, మేబీ 500 అయినా కలెక్ట్ చేసేదేమో. కాకపోతే బాలీవుడ్ లో రిలీజ్ చేయలేదు, అంత గ్రాండ్ గా రిలీజ్ చేయలేదు. ఏదో రిలీజ్ చేసినామా లేదన్నట్టు రిలీజ్ చేసింది కాబట్టి అంత దూరంలో అయితే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మనం కాంతారా చాప్టర్ 1 మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 125 CR. బడ్జెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మధ్యలో రిలీజ్ అయిన చాలా సినిమాలు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వచ్చి బడ్జెట్ రికవరీ అయితే చాలు అనే స్థితికి అయితే చేరుకున్నాయి. అయితే కాంతారా చాప్టర్ 1 బడ్జెట్ వచ్చేసి 125 CR బడ్జెట్. ఇప్పుడు మనం ఫస్ట్ డే చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇండియా నెట్ అయితే ఒక 60-70 crore. అంటే ఇండియా నెట్ గురించి చెప్తున్నా నేను, గ్రాస్ కాదు, ఓన్లీ ఇండియా నెట్. నెట్ తోనే మనము బడ్జెట్ ని కంపేర్ చేసుకోవాలి కాబట్టి నెట్ కవర్ అయితే బడ్జెట్ కవర్ అవుతుంది కాబట్టి నెట్ గురించి మాట్లాడుతున్నా, గ్రాస్ గురించి మాట్లాడలేదు. ఇది ఆల్మోస్ట్ ఈ రోజు రేపు లేదా ఎక్కువ ఎల్లుండి అంటే సాటర్డే రోజు బడ్జెట్ అయితే నెట్ రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువ చెప్తున్నా నేను, ఎక్కువ రోజులు ఆల్మోస్ట్ రేపు వరకు కవర్ కావచ్చు. నెట్ గురించి చెప్తున్నా, గ్రాస్ గురించి కాదు. తర్వాత అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే 1000 CR కలెక్ట్ చేస్తుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ డే అంటే ఈ రోజు మార్నింగ్ నుండి ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తే, అంటే అడ్వాన్స్ బుకింగ్ చూసినట్లయితే, ఆల్మోస్ట్ టికెట్ బుకింగ్ చూసినట్లయితే బుక్ మై షోలో 6 కి ఓపెన్ అయితే 10 to 11 ఆ టైంలో 1 అవర్లో 87,000, 11 to 12 87,000, 12 to 1 83,000 అలా అయితే బుకింగ్స్ అయితే వస్తున్నాయి. ఇలాంటి రెస్పాన్సే, ఇలాంటి బుకింగ్సే సాయంత్రం వరకు అంటే 7 to 8 వరకు అట్లా ఇప్పటి వరకు అయితే ఉన్నట్లయితే ఆల్మోస్ట్ డే 1లో 100 CR అయితే పక్కా కలెక్ట్ చేయొచ్చు. మినిమం చెప్తున్నాను, మినిమం. ఎక్కువ చేయడానికి అయితే ఛాన్సులు ఉన్నాయి, కాకపోతే నేను మినిమం చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు థర్స్డే కాబట్టి ఓవర్సీస్ నుండి అంత రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే మినిమం వేసుకున్నా కానీ 100 CR. ఓకే, ఇండియా వైజ్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 100 CR వేసుకుంటే నెక్స్ట్ రేపు వీక్ డే కాబట్టి, ఫ్రైడే వీక్ డే కాబట్టి మినిమం ఎంత లేదనుకున్నా కానీ ఒక 60 CR అంటే 60 కోట్లు. 60 కోట్లు రేపు, ఈరోజు 100 CR టోటల్ కలుపుకున్నట్లయితే 160 CR ఈరోజు రేపు. తర్వాత సాటర్డే సండే మేజర్ డేస్, ఏ సినిమా కానీ సాటర్డే సండే, ఫస్ట్ సాటర్డే సండే మేజర్ డేస్ అవుతాయి. అయితే ఆ 2 రోజులలో మినిమం ఎంత లేదనుకున్నా కానీ మినిమం నా అనాలిసిస్ ప్రకారం 200 CR అయితే ఎటు పోవు. ఓకే, అంటే 200 CR అవి, 160 CR ఇది, టోటల్ 360 CR అంటే 360 కోట్లు ఫస్ట్ సండే వరకు. ఇక మనం టోటల్ గా ఓవర్సీస్ నుండి మంచి రెస్పాన్స్ కనుక వస్తే, అంటే సండే వరకు సాటర్డే సండే మంచి రెస్పాన్స్ కనుక వస్తే ఆల్మోస్ట్ ఒక 400 CR వేసుకోవచ్చు. అంటే 400 CR 400 కోట్లు ఫస్ట్ సండే వరకు వేసుకున్నట్లయితే తర్వాత ఫస్ట్ మండే అక్కడైతే డ్రాప్ అవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఎంతలో తక్కువ ఎంత లేదనుకున్నా కానీ ఒక 40 CR వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకనంటే ఓజీ సినిమాకి ఫస్ట్ మండే రోజు 12 or 13 CR
వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అది ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ లో, మన తెలుగు లాంగ్వేజ్ లో. అలాంటిది ఇది అన్ని లాంగ్వేజ్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ రివ్యూస్ తెచ్చుకోవడంతో పాటు అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కాబట్టి గ్రాండ్ గా, మెయిన్ గా బాలీవుడ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది కాబట్టి, ఎక్కువ థియేటర్లలో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40 CR వేసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లలో ఒక 20 CR వేసుకున్నా కానీ మండే రోజు ఓన్లీ బాలీవుడ్ 20 CR పక్కా వేసుకోవచ్చు. ఎందుకనంటే బాలీవుడ్ లో అంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనము మండే టు ఫ్రైడే వరకు డైలీ 40 CR వేసుకున్నా కానీ, ఎందుకంటే ఓజీకి కూడా మండే టు వెడ్నెస్డే నిన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 10 CR డైలీ ఉంది. అలాగే దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే మండే టు ఫ్రైడే 40 CR అయితే ఎటు పోదు. ఎందుకంటే ముందు ఏ మూవీస్ కూడా లేవు, ఈ వీకెండ్ లో కూడా పెద్ద మూవీస్ లేవు, పాన్ ఇండియా మూవీస్ లేవు. పాన్ ఇండియా మూవీస్ అంటే ఆల్మోస్ట్ ఒక జనవరిలో మన రాజా సాబ్ ఉంది, తర్వాత ఇంకా ఏమున్నో తెలియదు కానీ ముందైతే ఏ సినిమాలు లేవు. కాబట్టి దానికి మొత్తం రోడ్డు క్లియర్ అయిపోయింది కాంతారా చాప్టర్ 1 కి. ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకైతే దూసుకెళ్ళడానికి ఛాన్సులు ఉన్నాయి. అయితే 5 days మండే టు ఫ్రైడే 5 daysలలో 40 CR డైలీ వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక 200 CR. అంటే ఇప్పుడు ఇది 400 CR సండే వరకు, అది ఒక 200 CR, అంటే టోటల్ 600 CR అయితే పాసిబుల్. తర్వాత మళ్ళీ సాటర్డే సండే వీకెండ్స్, సాటర్డే సండే వస్తుంది కాబట్టి 2 రోజులలో ఎంత లేదనుకున్నా కానీ ఒక 100 CR అయితే టోటల్. మళ్ళీ ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే వరకు టోటల్ 700 CR అయితే కలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. మిగతాది అంటే 700 CR ఆ సండే వరకు, నెక్స్ట్ సెకండ్ సండే వరకు కలెక్ట్ చేసినట్లయితే మిగతా 300 కోట్లు అనేది చాలా సింపుల్ మ్యాటర్ ఈ సినిమాకి. ఎందుకనంటే బాలీవుడ్ ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు సినిమానైతే చూడరు. తర్వాత దాని రివ్యూస్ని బట్టి, దాని టాక్ను బట్టి, మౌత్ టాక్ను బట్టి తర్వాత 1 month 2 months వరకు కూడా సినిమాని తీసుకెళ్ళిపోతారు. అదే విధంగా మన మహావతార్ నరసింహ వచ్చింది కదా, దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో అసలు ఎవరు చూడలేదు. ఫస్ట్ డే 1 CR, సెకండ్ డే 2 CR, థర్డ్ డే 3 CR అట్లా కలెక్ట్ చేసి తర్వాత డైలీ 10 CR చొప్పున కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 350 CR అయితే కలెక్ట్ చేసింది. 350 కోట్లు కలెక్ట్ చేసింది. అది కూడా బాలీవుడ్ ని రెస్పాన్స్ రావడం వల్ల, ఈ సినిమాకి స్టార్టింగే ఇంత మంచి రెస్పాన్స్ రావడం వల్ల, ఓపెనింగ్స్ ఇంత గ్రాండ్ ఓపెనింగ్స్ రావడం వల్ల ఈ సినిమా 100% మిగతా 300 కోట్లు అయితే కలెక్ట్ చేయడానికి ఛాన్సులు ఉన్నాయి. ఇంకా మనం ఫైనల్ గా 1000 CR కలెక్ట్ చేస్తుందా లేదా అనే గురించి మాట్లాడుకుంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే 100% చేస్తుంది. మిగతా 300 కోట్లు అనేది చాలా సింపుల్. అంటే సెకండ్ సండే వరకు 700 కోట్లు వసూలు చేసినట్లయితే మిగతా 300 కోట్లు అయితే నార్మల్ గా రావడానికి అయితే ఛాన్సులు ఉన్నాయి. మీ అనాలిసిస్ ప్రకారము, మీ ప్రకారము 1000 CR కలెక్ట్ చేస్తుందా లేదా అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.